ఏవండి, ఆ, డోర్ తీయడానికి ఇంతసేపా? ఏం లేదు అక్షయ, అది మన విషయమే మాట్లాడుతున్నాను. అందుకే డోర్ తీయడం కొంచెం లేట్ అయింది. మన విషయమా? అరే ఆ టాపిక్ వదిలేరా, నేను చూసుకుంటాను. ఓకే స్వామి. ఓకే ఓకే, వస్తాను రా, వెళ్ళొస్తాను సిస్టర్. అరేంజ్మెంట్స్ ఏంటండి? అది సస్పెన్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? ఎందుకు తెలీదా? 10 లక్షలు ఇస్తేనే నీ కూతురు పెళ్లి జరుగుతుంది అని ఆ దేవాగాడు అన్నప్పుడు మా నాన్నకి గుండె పగిలినంత పనైంది. ఆయన్ని ఎలా ఓదార్చాలో తెలియక నా చుట్టూ చీకటి కమ్ముకున్నట్టయిపోయింది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మనం నమ్ముకున్న వాళ్ళే మన చెయ్యి వదిలేస్తారని అంటుంటారు కదా. ఆ నిజాన్ని ఆ క్షణమే గ్రహించాను. కానీ మీరు దేవుళ్ళ చివరి నిమిషంలో మా నాన్నని తలెత్తుకునేలా చేశారు. ఆ క్షణం వరకు చిన్న చిన్న ఖర్చులకు కూడా లెక్కలు చూసి నాకు కోపం తెప్పించేవారు. కానీ మేమందరం ఏం చేయాలా అని అవమానంతో తలదించుకునే ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా 10 లక్షలు తీసుకొచ్చి వాడి మోహన కొట్టారు. నా మనసులో ఎక్కడో ఉన్న మీరు ఆ నిమిషం ఆకాశమంతా ఎత్తుకెదిగిపోయారు.